శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జూలై 16వ తారీఖు నుంచి 31వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ రాబోయే 15 రోజుల్లో గ్రహ సంచారం ఏ విధంగా ఉండబోతుంది అని పరిశీలించినప్పుడు మరి పక్ష ప్రారంభంలోనే రవి భగవానుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు 16వ తారీఖు జూలై నెలలో. మరి ఇది మనకి దక్షిణాయనం ప్రారంభం అవుతుంది. సో ఇది ఒక విధంగా రవి యొక్క తన దిక్కు మార్చుకొని మరి వేరే దక్షిణాయనం అంతా కూడా ఈ విధంగా ఈ రాబోయే 6 రాశుల్లో కూడా ప్రయాణించడం జరుగుతూ ఉంటుంది. రేపు మళ్ళా జనవరి 15-16లో వచ్చే ఉత్తరాయణం వరకు కూడా రవి దక్షిణాయనంలో సంచరిస్తుంటాడు. ఇది స్త్రీ దేవత ఆరాధనకి చాలా అనుకూలమైనటువంటి సమయం. అలాగే మరి యాజిటీజ్గా కుజగ్రహం గురుగ్రహం కలిసి వృషభ రాశిలో సంచరిస్తున్నారు. ఈ రెండు మిత్రగ్రహాలు అవటం వల్ల మరి వృషభ రాశికి సంబంధించినటువంటి ధనభావం కాబట్టి మరి ధనం యొక్క రొటేషన్ ఎక్కువగా పెరగడం జరుగుతూ ఉంటుంది. ప్రజలకి ఎక్కువగా ఖర్చు పెట్టే శక్తి కలిగే అవకాశం ఉంటుంది. అలాగే ఇంచుమించుగా ఈ 16వ తారీఖు నుంచి 31 వరకు కూడా రవి శుక్రులు ఇద్దరు కూడా కర్కాటక రాశి అందే సంచరించడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా శుక్రుడు రవి కలిసి సంచరించడం అనేది ఒక విధంగా ఇది కూడా స్త్రీలకి హోదా పెరుగుతుంది, గౌరవప్రదమైన స్థితి రావడం జరుగుతూ ఉంటుంది. బుధుడు ఇంచుమించుగా మనకి జూలై 19వ తారీఖున సింహరాశిలో ప్రవేశిస్తాడు. సో అలాగే కేతువు కన్యారాశిలో సంచరిస్తూ హస్తా నక్షత్రం మీదకి రావడం జరిగింది. ముఖ్యంగా మరి శని భగవానుడు వక్ర గమనంలో కుంభరాశిలో స్వక్షేత్రంలో సంచరిస్తూ తన యొక్క బలాన్ని ఇంకా గట్టిగా పెంచుకోవడం జరిగింది. ఇది కొన్ని రాశుల వారికి అనుకూలంగాను మరికొంతమందికి ప్రతికూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక రాహు మీనరాశిలో సంచరిస్తూ మరి ఉత్తరాభాద్ర నక్షత్రం మీదకి రావడం జరిగింది. అది కూడా శనికి సంబంధించిన నక్షత్రం అవడం వల్ల మరి ఈ గ్రహాల కలయిక శని భగవానుడు అత్యంత బలవంతుడై ఉండడం వల్ల మరి ఈ మొత్తం మీద దేశంలో ఉద్యోగ వనరులు ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. పారిశ్రామిక రంగం అనుకూలంగా ఉంటుంది. అనేక ఉద్యోగాలు కొత్తగా రావడం వల్ల నిరుద్యోగ సమస్య చాలా వరకు పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే మరి ఈ బుధ శనిల యొక్క సమసప్తక స్థితి ఒక విధంగా నూతన వ్యాపార ప్రారంభాలు వ్యాపారాలు బాగా ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గురువు రోహిణి నక్షత్రం మీద సంచరించడం, కేతువు హస్తా నక్షత్రం మీద సంచరించడం వల్ల మరి ఎక్కువగా దేవాలయాలు చాలా రద్దీతో కూడుకొని ఉంటాయి. ఎక్కువ మంది భక్తులు సమీపంలో ఉన్నటువంటి దేవాలయాలు కానీ దూర ప్రాంతంలో ఉన్నటువంటి దేవాలయాలు కానీ సందర్శిస్తూ ఉంటారు. దేవాలయాల యొక్క ఆదాయం పెరుగుతుంది. అక్కడ పుణ్య కార్యక్రమాలు భక్తి కార్యక్రమాలు కూడా ఎక్కువగా జరుగుతుంటాయి. అలాగే ప్రజలు కూడా చాలా నమ్మకంతో భగవంతుణ్ణి అలాగే దేవతల్ని ఆరాధించడం వల్ల వాళ్ళకి కూడా తగు విధమైనటువంటి ఫలితం రావడం జరుగుతుంది. అటు మానసిక ఆనందంతో పాటు అందరికీ మంచి ఆరోగ్యం కూడా సమకూరే అవకాశం ఉంది. సో ఏదైనప్పుడు కూడా మరి గ్రహస్థితి చాలా వరకు అనుకూలంగానే ఉంది రాబోయే 15 రోజుల్లో. మరి ఇక మనకి జరిగేది కూడా మరి దక్షిణాయనంలో ఇది ఆషాఢ మాసం కాబట్టి చాలా వరకు ఈ మాసంలో ఎక్కువగా వర్షాలు పడడం, అలాగే అన్ని ప్రాంతాలు పల్లె ప్రాంతాలు సస్యశ్యామలంగా జల కళతో కలకలలాడే అవకాశం ఉంటుంది. వృషభ రాశి వారికి ఈ పక్షంలో బుధుడి యొక్క స్థితి చాలా అనుకూలంగా రావడం జరిగింది. ధన
పంచమాధిపతిగా ఉన్నటువంటి బుధుడు చతుర్థ కేంద్రంలో ఉండడం వల్ల ఒక విధమైనటువంటి ధనయోగం రాజయోగం రెండు ఏర్పడడం జరిగింది. ఈ కారణం వల్ల జాతకుడు గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు కానీ, గృహాన్ని కొనటం, ఇల్లు మారడం, అటువంటి కార్యక్రమాలు చాలా వరకు అనుకూలించే అవకాశం ఉంది. అలాగే విద్యార్థులకి విద్యలో మంచి గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఏంటంటే ధనాధిపతి మీద శని యొక్క దృష్టి పడడం వల్ల భాగ్యాధిపతిగా మీకు రావాల్సినటువంటి ధనం ఏదన్నా ఉంటే అది ఇన్సూరెన్స్ ద్వారా కానీ, వారసత్వంగా కానీ, లేదంటే మీ పెద్దవారు ఎవరైనా మీకు గిఫ్ట్గా ఇచ్చే ధనం కానీ ఉంటే అది మీకు ఈ సమయంలో వచ్చే అవకాశం ఉంది. అలాగే మీరు ఏదన్నా మీ ఆదాయ వనరులు పెంచుకునే ప్రయత్నంలో కొత్తగా ఏదన్నా వ్యాపారం చేద్దాం అనుకుంటే దానికి అనుకూలమైనటువంటి సమయం ఇప్పుడు రావడం జరిగింది. అది పార్ట్ టైంగా మీరు గృహం వద్ద స్టార్ట్ చేసుకున్న వాళ్ళకన్నా పర్లేదు, అలాగే మార్కెటింగ్ పద్ధతిలో చేసుకున్న వాళ్ళకైనా ఖచ్చితంగా ఈ సమయం అనుకూలంగానే ఉన్నది. సో ఏదైనా మరి ఈ రాశి వారికి ప్రస్తుతం ఎంత కష్టపడితే అంత ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఇది చిరు వ్యాపారులకి, ఫైనాన్స్ వ్యాపారులకి, అలాగే విద్యార్థులకు కూడా విద్యా సంబంధించిన విషయాల్లో అనుకూలమైన పరిస్థితులు రావడం జరుగుతున్నది. అలాగే రాశి యందే కుజగ్రహ సంచారం వల్ల జాతకుడు గతంలో కన్నా ఉత్సాహంగా వర్క్ చేయడం జరుగుతుంది. గతంలో ఆగిపోయినటువంటి కార్యక్రమాలు లాంటివి ఏమన్నా ఉంటే అవన్నీ పూర్తి చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇక లాభాధిపతిగా ఉన్నటువంటి అష్టమ లాభాధిపతి గురువు రాశిలో రావడం, వ్యయాధిపతి కుజుడు కూడా అదే స్థానంలో ఉండడం వల్ల జాతకుడు భూములు, స్థిరాస్తులు మొదలగు వాటి మీద పెట్టుబడి పెట్టే అవకాశం ఉన్నది. సో అలాగే జాతకుడికి మరి ఏదైనా కొత్తగా వ్యాపార ప్రారంభానికి కూడా అనుకూలంగా ఉన్నది. అలాగే ఇది ఎక్కువగా ఫిజికల్ ఫిట్నెస్ కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి, అలాగే ఈ బాడీ బిల్డింగు లేదంటే ఈ క్రీడా రంగంలో ఉన్న వాళ్ళకి, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి, ఎవరైతే తన ఫిజికల్ ఫిట్నెస్తో ఉద్యోగాలు సంపాదిస్తుంటారో వాళ్ళకి ఇది చాలా అనుకూలంగా ఉంది. అలాగే అనారోగ్యపరమైన ఇబ్బందుల నుంచి బయటపడే వారికి కూడా ఏదైనా తగినటువంటి వైద్యం చేయించుకోవడం, అంటే మామూలుగా ట్రెడిషనల్గా జరిగే ఇంగ్లీష్ వైద్యం కాకుండా ఆయుర్వేదం వైద్యం కానీ, యోగా, మెడిటేషన్ లాంటి ప్రకృతి వైద్యం ద్వారా మరి మీ యొక్క అనారోగ్యాన్ని తగ్గించి పూర్తిగా ఆరోగ్యవంతులుగా మారడానికి ఈ గురు కుజుల కలయిక మీకు తోడ్పడుతూ ఉంటుంది. అంటే కుజుడు శరీరాన్ని కష్టపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సో కొన్ని సందర్భాల్లో ఏదన్నా దీర్ఘకాలిక వ్యాధులు లాంటివి ఉంటే ఆపరేషన్ లాంటివి కూడా చేయించి జాతకుడిని ఆరోగ్యవంతుడిగా చేసే ప్రయత్నం చేస్తాడు. గురువు కూడా అక్కడ ఉండడం వల్ల అంటే మరి ఆరోగ్యానికి మూలకారకుడు గురువే, జీవకారకుడు కాబట్టి ఆరోగ్యం కొరకు ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి కంప్లీట్గా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా రాహు స్థితి రాశి వారికి చాలా అనుకూలంగా రావడం జరిగింది. ఈ పక్షం నుంచి 16వ తారీఖు జూలై నుంచి రాహు ఇది వెనకగా ప్రయత్నం చేస్తూ మొన్నటి వరకు రేవతి నక్షత్రం మీద ఉన్నటువంటి రాహు ఉత్తరాభాద్ర నక్షత్రం 4వ పాదం మీదకి రావడం జరిగింది. సో అంటే ఇంచుమించుగా దానికి ఉత్తరాభాద్ర అంటే శని యొక్క ఫలితాలు ఇవ్వాలి కాబట్టి, శని రాశిలో దశమ స్థానంలో ఉన్నాడు కాబట్టి మేజర్ గ్రహాలైనటువంటి రాహు, శని రెండు కూడా జాతకుడికి 10, 11 భావాల మీద యాక్టివేట్ చేయడం జరుగుతుంది. ఆ కారణం వల్ల జాతకుడికి ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది. ఇది ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే సినిమా, టీవీ, మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి మంచి అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. రాహు ఎప్పుడూ కూడా మనం ఊహించిన దానికన్నా ఎక్కువ ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే ఏంటంటే ఇవ్వడంలో కూడా మరి శని గురువులాగే బాగా ఆలస్యం చేస్తూ ఉంటాడు. ఇస్తే ఒకేసారి మంచి బెనిఫిట్ ఇవ్వడం జరుగుతుంటుంది. కాబట్టి మరి ఈ రాశి వారికి మరి రాహు, శని అనుకూలంగా ఉండడం, మిగతా బుధ గ్రహం, శుక్రగ్రహం యొక్క స్థితి ఇవన్నీ కూడా జాతకుడికి అనుకూలమైన స్థితి ఉంది. అయితే రాశిలో కుజుడు రావడం వల్ల కూడా జాతకుడు తొందరగా తన యొక్క పనులు పూర్తి చేసుకునే ప్రయత్నంలో యాక్టివ్గా ఉండడం వల్ల
గతంలో కన్నా ధనం వేగంగా సంపాదిస్తాడు, పనుల్లో వేగం కూడా పెరుగుతూ ఉంటుంది, చాలా ఉత్సాహంగా ఉండే అవకాశం ఉంటుంది. మరి ముఖ్యంగా ఈ పక్షంలో వస్తున్నటువంటి పండగలు అంటే ఇవి కేవలం పండగలే కాకుండా ఇవి జాతకుని యొక్క రెగ్యులర్గా వస్తున్నటువంటి సమస్యల నుంచి బయటపడే విధంగా ప్రతి నెల కొన్ని వస్తుంటాయి. అందులో మహాశివరాత్రి, సంకష్టాల చతుర్థి, ఏకాదశులు ఇవన్నీ ప్రతి నెల వస్తుంటాయి. అయితే ఇప్పుడు ఈ నెలలో ప్రత్యేకంగా మనకి జూలై 21వ తారీఖున గురు పౌర్ణమి రాబోతుంది. అంటే ఇది కేవలం గురువు యొక్క అనుగ్రహం కోసం, అంటే గురువుల యొక్క అనుగ్రహం కోసం ఆ రోజు మీకు ఇష్టమైనటువంటి గురువు దేవాలయాన్ని దర్శించుకోండి. అలా కాకుండా మీకు ఎవరైతే విద్య నేర్పారో లేదా పని నేర్పారో లేదా బ్రతుకు తెరువు కోసం మీకు ఒక మార్గాన్ని చూపించారో వాళ్ళ దగ్గరికి దర్శించి తగు విధంగా వాళ్ళకి ఏదన్నా ఫలమో పుష్పమో మీకు వీలుంటే వాళ్ళకి బట్టలు ఇవ్వడమో ఆ విధంగా ఈ గురు పౌర్ణమి రోజు చేయడం వల్ల, అలాగే మీరు దాంతోపాటు కూడా ఒక దేవాలయం దర్శించి విధి విధానంగా ఆ రోజు నియమంగా ఉండడం వల్ల గురువు యొక్క అనుగ్రహం, అంటే గురువు దత్తాత్రేయ స్వరూపం, అటువంటి దత్తాత్రేయుడు తలుచుకుంటే ఏదన్నా చేయగలరు. అది గురువు రూపంలో మీకు లభించడం జరుగుతూ ఉంటుంది. అంటే గురు పౌర్ణమి రోజు ఆ గురువుని సేవించడం వల్ల ఖచ్చితంగా మీకు ఆ దత్తుని అనుగ్రహం వల్ల ధనం, ఆరోగ్యం, ఐశ్వర్యం ఇవన్నీ కూడా లభించే అవకాశం ఉంది. అంటే గురువు ఖచ్చితంగా తను సత్కరించిన వాళ్ళను, తన శిష్యులను మంచి మనసుతో ఆశీర్వదించినప్పుడు ఖచ్చితంగా అది మీకు జరుగుతూ ఉంటుంది. అయితే గురువు మంచివాడా, చెడ్డవాడా, మందు తాగుతాడా, సిగరెట్ కాలుతాడా, ఇవన్నీ మీరు పట్టించుకోకండి. కేవలం మీరు గురువుని మాత్రమే చూడండి. ఆ గురువుని గురువుగా సత్కరిస్తే కంపల్సరీగా మీకు ఒక మంచి మార్గం కలిగి న్యాయమైన బద్ధంలో మీరు అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. అలాగే మరి ఇదే నెల 24వ తారీఖున సంకష్టహర చతుర్థి, అంటే సాధారణంగా పౌర్ణమి వెళ్ళిన 4వ రోజు వస్తుంటుంది కదా, మరి అది విఘ్నేశ్వరుడు సంబంధించినది. అలాగే జ్యోతిష్ శాస్త్రాన్ని ఎవరైతే సంపూర్ణంగా నమ్ముతారో, మరి జ్యోతిష్ శాస్త్రం మొత్తం ఈ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో ఈ మానవాళికి లభించడం జరిగింది. వాళ్ళు మాట్లాడుకున్నటువంటి మాటలే నందీశ్వరుడి ద్వారా ఋషులు తెలుసుకొని ఈ శాస్త్రాన్ని రాయడం జరిగింది. అటువంటి శాస్త్రాల మీద, నవగ్రహాల మీద విఘ్నేశ్వరుడికి ఆధిపత్యం ఇవ్వడం జరిగింది. ప్రతి పనికి మనం ముందు వినాయకుడిని పూజించి ప్రారంభించుకుంటే ఓకే, కానీ ప్రతి పనికి అలా చేయలేం. కాబట్టి ఎవరైతే ప్రతి పనిలో ఇబ్బంది పడుతున్నారో, అభివృద్ధి ఆగిపోయిందో, ఆర్థిక పరంగా ఇబ్బంది పడుతున్నారో, ఉద్యోగపరంగా నష్టపోతున్నారో వాళ్ళందరూ కూడా సంకష్టహర చతుర్థి విధి విధానంగా చేసుకోవడం వల్ల, దగ్గరలో ఉన్నటువంటి దేవాలయంలో దర్శించి ఆ వినాయకుడికి పూజ చేసుకోవడం వల్ల జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పుడు ఇది ముఖ్యంగా కేతువు కన్యా రాశిలో ఉన్నాడు. అంటే ఏదన్నా కన్యా మిథున రాశుల్లో కేతువు కానీ కుజుడు కానీ ఉన్నప్పుడు వారి జన్మజాతకంలో ఖచ్చితంగా ప్రతి పని మధ్యలో అయిపోతుంటుంది. అటువంటి వాళ్ళు ఈ విఘ్నేశ్వరుని సంకష్టాల చతుర్థి రోజు పూజ చేయడం వల్ల వారి అడ్డంకులు తొలగి ప్రతి పని మరి ఏ అడ్డంకి లేకుండా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. ఈ విధంగా మీరు ఈ నెలలో వచ్చే పర్వదినాలు పాటించి మరి ఆ దైవ కృపకి, అనుగ్రహానికి పాత్రలు అవుతారని ఆశిస్తూ జై శ్రీమన్నారాయణ.